హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక మంచి మొబైల్ ఫోన్ కొనాలి, మీ బడ్జెట్ 25,000 అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీకు 5 మొబైల్స్ సజెషన్ చేస్తాను. ఈ వీడియో ఒకటి చూసారంటే చాలు, మళ్ళీ వేరే వీడియో చూడాల్సిన అవసరం లేదు. అంత క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మరి ఏ మాత్రం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 OnePlus Nord CE5. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి 2 కలర్స్ దొరుకుతాయి. ఒకటి బ్లాక్ కలర్, ఇంకొకటి వైట్ కలర్ దొరుకుతుంది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ లో మనకి 2 కెమెరాలు ఉంటాయి. కెమెరాల పక్కనే డాట్ లాంటి ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఆ ఫ్లాష్ లైట్ కిందనే మనకి OnePlus లోగో కూడా కనిపిస్తుంది. ఈ మొబైల్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 1080p 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా క్లియర్ గా. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 128GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1000 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇందులోనే మనకి 256GB తో పాటు 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లో మనం అడిషనల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి కేవలం లౌడ్ స్పీకర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేయడం లేదు. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 80W చార్జర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే అయితే 6.77 ఇంచెస్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ వేసుకోవచ్చు, కానీ ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి మనకి 199 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో 22,000 నుంచి 25,000 దొరుకుతుంది. నెంబర్ 2 Lenovo Agni 3. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ లో మనకి 3 కెమెరాలు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరాల పక్కనే చిన్న ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ఉండదు. ఈ మొబైల్ బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఈ మొబైల్ 50% ఛార్జింగ్ కావడానికి కేవలం 19 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. ఇందులో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 128GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 256GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనం ఎక్స్టర్నల్ గా మెమరీ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కేవలం మనం ఇంటర్నల్ మెమరీ పైనే డిపెండ్ కావాలి. ఈ మొబైల్ లో మనకి OS వచ్చి Android 14 తో రన్ అవుతుంది. అది కూడా 3 మేజర్ అప్డేట్స్ ఇస్తారు. ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే సైజ్ వచ్చి 6.78 ఇంచెస్ ఉంటుంది. కేవలం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి. ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 212 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కేవలం 25,000 లోపలే దొరికేస్తుంది. నెంబర్ 3 Motorola Edge 60. ఈ మొబైల్ చూడడానికి కూడా మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ లో మనకి 4 కెమెరాస్ ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ అందులో 3 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. ఇంకొకటి కెమెరా ప్లేస్ లో ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి 3 కలర్స్ దొరుకుతాయి. ఒకటి స్కై బ్లూ, పింక్, లావెండర్ బ్లూ తో దొరుకుతుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అది కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా క్లియర్ గా. ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. ఇంకా ఇందులో మనకి డ్యూయల్ స్పీకర్ తో సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 5200 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంటర్నల్ మెమరీ వచ్చి 256GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1000 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇందులోనే మనకి 512GB తో పాటు 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి అడిషనల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇంకా OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.67 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 20:9 రేషియోతో వస్తుంది. ప్రొటెక్షన్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ వేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ గా ఈ సిమ్ కూడా వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ చూడడానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. నెంబర్ 4 Oppo Reno 13. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా క్లాసిక్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ లో మనకి 3 కెమెరాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ అందులో మెయిన్ గా వర్క్ చేసేది 2 కెమెరాలు మాత్రమే. ఇంకా కెమెరాల కిందనే ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి
50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ఉండదు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి బ్యాటరీ అయితే 5600 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ చార్జర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 128GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులోనే మనకి 256GB తో పాటు 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కేవలం ఇంటర్నల్ మెమరీ పైనే డిపెండ్ కావాలి. డిస్ప్లే సైజు వచ్చి 6.9 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 20:9 రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి ప్రొటెక్షన్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 181 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఇందులో మనకి నానో సిమ్ ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ లో మనము నానో సిమ్ వేసుకోవచ్చు, ఇంకా ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. ఈ మొబైల్ మన చేతిలో పట్టుకున్నప్పుడు చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ పైన మన ఫింగర్ ప్రింట్స్ అనేటివి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 5, ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది గ్లాసీ ఫినిషింగ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ లో మనకి 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 15 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో వస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ వచ్చి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఇందులో మనకి బ్యాటరీ వచ్చి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 50% ఛార్జింగ్ కావడానికి కేవలం 30 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 128GB తో పాటు 6GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులోనే మనకి 256GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2000 నుంచి 3000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇందులోనే మనకి 512GB తో పాటు 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేయరు. కేవలం బ్లూటూత్ ని యూజ్ చేసుకుని మాత్రమే సాంగ్స్ కానీ వీడియోస్ కానీ చూడాలి. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.67 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 20:9 రేషియోతో వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 194 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనకి నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి, ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు చెప్పిన ఈ 5 మొబైల్స్ మనకి 25,000 రూపాయల్లోనే వస్తుంది. ఇలాంటి మరిన్ని ఎన్నో టెక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.